తెలుగుదేశం పార్టీలో రానున్న వారం రోజుల్లో ప్రవేశాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపనున్నాయి. వైసీపీలోని కీలక నేతలు ఇప్పటికే బయటపడిన వారు కొంతమంది అయితే టీడీపీ నేతలతో టచ్లో ఉండి అంతర్గతంగా చంద్రబాబు లోకేష్లతో మాట్లాడుకుంటున్న నేతలు మరికొంతమంది పార్టీలో ప్రవేశించేందుకు ముహూర్తం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనజాతరతో కాకుండా వీరిని చంద్రబాబు నివాసంలో లేదా హైదరాబాద్లో చేర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అనుచరులతో వచ్చి చేరుతుంటే సమయం వృధా అవుతోందని టీడీపీ ఇక ముందు జాయినింగ్స్ కోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వైసీపీలోని అసంతృప్తి ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది కీలక నేతలు తెలుగుదేశంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వీరంతా చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం పార్టీలో చేరబోయే ముందు ఆయనతో భేటీ అయ్యి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలని భావిస్తున్నారు. చంద్రబాబు మాత్రం ఈసారి పార్టీలోకి వచ్చే నేతలు ఎవరైనా తమ షరతులకు లోబడి ఉండాల్సిందే కానీ తాముగా వారి షరతులకు లొంగే ప్రసక్తే లేదని ముందుగానే నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. పొత్తుల్లో కానీ సీట్ల సర్దుబాటులో కానీ ఇతర పార్టీల నుంచి వచ్చే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న 23 అసెంబ్లీ స్థానాలు 3 లోక్సభ స్థానాల్లో వేరే పార్టీ నుంచి వచ్చిన వారి నుంచి కానీ పొత్తుల్లో భాగంగా కేటాయించే ప్రసక్తే లేదని ఇప్పటికే స్పష్టం చేశారు. ఎన్నికల్లో వైసీపీ పవనాలు వీచిన సమయంలో కూడా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టిన నియోజకవర్గాలను వైసీపీ నుంచి వచ్చిన వారికి ఇస్తే అక్కడ క్యాడర్ లీడర్లు నైతికంగా దెబ్బతినే ప్రమాదం ఉందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఇప్పటికే టికెట్లు కేటాయిస్తానని చంద్రబాబు స్పష్టంగా చెప్పేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం లోక్సభ స్థానాలను గెలుచుకుంది. గుంటూరులో రెండోసారి గెలుపొందిన ఎంపీ గల్లా జయదేవ్ ఈ నెల 28వ తేదీన గుంటూరులో పార్టీ లీడర్లు క్యాడర్లను పిలిచి డిన్నర్ ఇచ్చేసి గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. అదేవిధంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలోకి జంప్ అయ్యారు. ఈ 2 స్థానాలతో పాటు శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడిని కలుపుకుని 3 స్థానాల నుంచి వచ్చే ఎన్నికల్లో టీడీపీనే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇటీవల పార్టీ నేతలకు స్పష్టంగా చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే ఇవి మినహా మిగతా స్థానాలు మాత్రమే వేరే పార్టీ నుంచి వచ్చే వారికి ఇవి కేటాయిస్తామని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం వైసీపీ నుంచి పెనంలూరు ఎమ్మెల్యే పార్థసారథి, గుంటూరు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి పలువురు కీలక నేతలు టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. వీరితో పాటు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే రక్షణనీతి కూడా టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా ఇటీవలే మాజీ మంత్రి పార్థసారథితో భేటీ అయ్యారు. అయితే ఆయన చేర్చుకునేందుకు టీడీపీ సుముఖంగా ఉందా లేదా అనేది తేలాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు కూడా పార్టీ కేంద్ర కార్యాలయంలో పెద్ద సమావేశం ఏర్పాటు చేసి నేతలందరూ పార్టీలో చేరే విధంగా ఏర్పాట్లు చేసేవారు. అయితే దీనివల్ల సమయం వృధా అవుతుందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అందువల్లే చేరికలకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించారు. రెండు రోజుల క్రితం వైసీపీ పార్లమెంటు సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేసిన నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా రేపో మాపో తెలుగుదేశంలో చేరబోతున్నారు. ఆయన నర్సారావుపేట నుంచి పోటీ చేస్తారని కూడా చెబుతున్నారు. రాజీనామా చేసిన శ్రీకృష్ణదేవరాయలు బుధవారం నర్సారావుపేటలో ఆయన కార్యాలయానికి వెళ్లి కూర్చోవడంతో అక్కడ వైసీపీ, టీడీపీకి చెందిన నేతలు వచ్చి ఆయన కలుసుకున్నారు. ఈయనతో పాటు మరో 2 ఎంపీలు కూడా తెలుగుదేశంలో చేరే అవకాశం ఉంది. వీరెప్పుడు చేరబోతున్నారనేది చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ను బట్టి ఖాళీగా ఉన్న సమయం చూసి ముహూర్తం పెట్టాలని ఆదేశించారు. అయితే వైసీపీకి చెందిన మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నట్లు తెలిసింది. అయితే ఇందులో ఎవరు పనికొస్తారనేది చూసుకుని చేర్చుకోవాలని టీడీపీ అధినాయకత్వం నిర్ణయించింది. త్వరలోనే అమరావతిలో జరగబోయే టీడీపీ జనసేన సభలో కొంతమంది చేరే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది.